హలో గైస్, మన ఆనంద్ దేవరకొండ అండ్ వైష్ణవి చైతన్య వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఎపిక్ మూవీ అయితే రాబోతుంది. ఆ మూవీ నుంచి అయితే మనకైతే టీజర్ అయితే రిలీజ్ చేశారు. ఆ టీజర్ ఎలా ఉందా ఏంటి అనేది అయితే మనం ఇప్పుడు చూస్తే అయితే ఎంజాయ్ చేద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నించు. మన ఛానల్ కానీ ఈ వీడియోను నువ్వు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకో. పక్కన ఉన్న బెల్ ఐకాన్ బటన్ కూడా ఆన్ చేసి పెట్టుకో, ఎందుకంటే మన ఛానల్ నుంచి ఇలాంటి వీడియోస్ అయితే వచ్చేస్తూ ఉంటాయి. సో ఇంకా మనం లేట్ చేయకుండా ట్రైలర్ కాదు టీజర్ చూద్దాం. ఓకేనా? మంచి రొమాంటిక్గా ఉండబోతుంది భయ్య. యాడ్లు కామనే మనకి, ఒక 5 సెకండ్స్ ఆగితే కానీ మనం స్కిప్ చేయడం కుదరదు. సో వెయిట్ చేద్దాం, వస్తుందో లేదో. ఒక 5 సెకండ్స్ స్కిప్ చేయడం. ఓకే, వచ్చేసింది. హాయ్, ఐమ్ కడలి, a wanderlust. Myself Aditya. Hi. I'm short film director. Oh, కడలి ఆదిత్య, షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్. మన ఎవరో ఆనంద్ దేవరకొండ. ఏమిట్లో మాల్ ట్విస్ట్ కాదు, ఎడిటర్ నవీన్ నూలి. I'm John Christian. I'm Aditya Hindu. ఆనంద్ దేవరకొండ వైష్ణవేండి భయ, రింగిల్ చుట్టేంటి అర్థం కావట్లా. అమ్మాయికి హ్యాపీ బర్త్డే చెప్పడం సినిమాటోగ్రఫీ అమ్మాయిని లైన్ లో పెట్టినావంటే అట్లా జరిగిపోయింది. నిజంగా మీ గ్యాంగ్ లో కూడా ఎవరైనా ఉన్నారా ఇలాగా? అర్థమైందా? నాకు అర్థమైందిరా. అయిందా అంటే కామెడీ కామెడీ చేసాడు భయో. బా మంచి సీన్సే పెట్టేశారు భయో. తిన్నా మమ్మీ. అది దొరికిపోయాడు. డాడీ 90s కిడ్స్ తెలిసిందేగా. ఎక్సర్సైజ్ అంట. నువ్వు మంచిగా చేయరా. ఆదిత్య హసన్ రిలేటబుల్ లవ్ స్టోరీ. ఏం లవ్ స్టోరీ అన్నా? ఫస్ట్ సెమిస్టర్ అంట, అన్ఫినిష్డ్ స్టోరీ, ఎపిక్. ఎప్పుడు రిలీజ్ అయితే తెలియదు కానీ నిజంగా మన ఆనంద్ దేవరకొండ మాలోడు ఇచ్చిపడేశాడు. నిజంగా టైజర్ ఎదిరిపోయింది భయ్య. డైరెక్టర్ ఎవరో చూద్దాం అన్న. డైరెక్టర్ బాసు. డైరెక్టర్ కూడా కొన్ని కామెడీస్ ప్రమోషన్ కోసమని కొన్ని కామెడీస్ చేశాడు. నాగవంశాన్ని గురించి తెలిసిందేగా, ఆయన మాత్రం కట్టుకుంటాడు అన్నిటిలో. ఆదిత్య హసన్ డైరెక్టర్. ఓకే, ఇప్పుడు టీజర్ విషయానికి వస్తే ఓకే, టీజర్ బాగుంది. వీళ్ళిద్దరు కాంబినేషన్లో వైష్ణవి అండ్ ఆనంద్ దేవరకొండ వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఒక మూవీ వచ్చింది, బేబీ మూవీ వచ్చింది. ఆ మూవీ ఫ్యాన్స్ అందరికీ కొంచెం డిసప్పాయింట్ చేసింది. ఆ మూవీ డిసప్పాయింట్ కాదు, మన ఆనంద్ దేవరకొండ అన్నకి బ్రేకప్ అయింది. లాస్ట్కి లవ్ స్టోరీ ఎలా ఉంటుంది ఏంటి అనేది మొత్తం చూపించాడు. మరి దీంట్లో కూడా అలా రిపీట్ అయ్యే ఛాన్స్ లేదు, ఎందుకంటే ఒక హీరోని పెట్టాడు టీజర్లో. ట్రైలర్ వచ్చే వరకు మరి వెయిట్ చేయక తప్పదు. టీజర్లో అంటే ఒక 1 minute 41 seconds టీజర్ కట్ చేసి పెట్టారు. ఒక లవ్ స్టోరీ, ఒక రిలేటబుల్ లవ్ స్టోరీ అని చెప్పి అయితే పెట్టారు. మరి ఇది చూసుకుంటే అలా లేదు. మరి 90s కిడ్స్ ఆ మూవీ చూసే ఉంటారు కదా, ఆ సిరీస్ చూసుంటే మీకు అర్థమై ఉంటుంది పెద్ద అయిన తర్వాత ఎలా ఉంటారు ఏంటి అన్నది. దాని మీద రిలేటబుల్గా ఈ స్టోరీ అయితే తీశారు. మరి టీజర్ చూసారు కదా, టీజర్ మీకు అనిపించిందో కామెంట్ చేయండి. దీంట్లో మన వైష్ణవి యొక్క పర్ఫార్మెన్స్ చూసుకుంటే లిటరలీ మన ఎవరితో ఆయన మూవీ ఏదో చేసింది భయ్య, ప్రీవియస్ మూవీస్ చేసింది. ఆ మూవీ ఫెయిల్ అయిపోయింది. మన ఆనంద్ దేవరకొండ అన్న చాలా మూవీస్ చేశాడు భయ్య. ఓటీటీస్లోకి వచ్చినాయి అండ్ థియేటర్స్లో వచ్చినాయి. అవన్నీ ఫ్లాప్ అయిపోయినాయి. ఫ్లాప్ అంటే ఆ కంటెంట్ వల్ల కొంతమందికి ఎక్కలేదు. అది రియాలిటీ చెప్పుకోవాలంటే కంటెంట్ ఎవరికి ఎక్కల. అలాంటి కంటెంట్ తీసాడు మన ఆనంద్ దేవరకొండ అన్న. అండ్ లిటరలీ చెప్పుకోవాలంటే ఆనంద్ దేవరకొండ మూవీస్ తీస్తూనే ఉంటాడు. మరి దీంతో ఏమైనా కంబ్యాక్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి అంటే మరి ఫ్యాన్స్కి ఎక్కాలి. ఇది రిలేటబుల్ లవ్ స్టోరీ అన్నారు కాబట్టి మరి దీంట్లో ఎలాంటి బోల్డ్ స్క్రీన్స్ అవన్నీ యాడ్ చేసి పెట్టారు కాబట్టి మరి వాళ్ళకి ఎక్కుతుందో లేదో అని చెప్పి మనం వెయిట్ చేయక తప్పదు. ఫ్యాన్స్ కొంతమందికి నచ్చితే కొంతమందికి నచ్చదు. ఎందుకంటే మన
ఆనంద్ దేవరకొండ అన్న అయితే ఇప్పుడు అంతగా టాప్గా అయితే ఏం లేడు. బట్ ఒక్కసారి ఎక్కాడంటే క్లిక్ అయ్యాడంటే అలాంటి పర్ఫార్మెన్స్ ఫ్యాన్స్ అంతా చూపిస్తారు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అలా ఫ్యాన్స్ ఉంటారు, వాళ్ళంతా చూపించే ఛాన్సెస్ ఉంటుంది. మరి ఇది జూన్లో రావచ్చా జూలైలో రావచ్చా అన్నది తెలియదు. అంటే జూన్లో అయితే పెద్ద పెద్ద మూవీస్ ఉన్నాయి. టాక్సిక్ ఉంది, పెద్ది ఉంది, లెనిన్ ఉంది, ఇవన్నీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. లెనిన్ అయితే కన్ఫామ్ అయిపోయింది June 26 అని. మరి పెద్ది కూడా కన్ఫామ్ అయిపోయింది June 26 అని. మరి టాక్సిక్ June 4th అని టాక్ నడుస్తుంది. దాని మీద కూడా సపరేట్గా ఫుల్ వీడియో చేస్తాను. అండ్ ఈ ఇద్దరు ఇప్పుడు ఈ కాంబినేషన్ చూసుకుంటే వైష్ణవి అండ్ ఆనంద్ దేవరకొండ అన్న అదిరిపోయింది భయ్య. మన శివాజీ అన్న కూడా ఆయన శివాజీగా శివాజీ అన్న విషయం గురించి తెలిసిందే మీ అందరికీ. ఆయన పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది, ఒక లవ్ స్టోరీ అనగా మీరు కొన్ని మూవీస్ చూసే ఉంటారు, ప్రీవియస్ మూవీస్. ఆ మూవీ పేరేంటి, నాని గారు తీశారు, కోర్టు మూవీలో చూసుకుంటే ఆయన పర్ఫార్మెన్స్ ఎరక్కొట్టి పడేశాడు భయ్య. లిటరలీ ఉమ్మి పడేశాడు. ఆ పర్ఫార్మెన్స్ అలా ఉంటుంది. మరి దీంట్లో కూడా అలా ఉంటుంది అంటే చూస్తే ఇక్కడ ఒక పూజ చేస్తూ ఏం తెలియనట్టు ఉన్నాడు. మరి చూద్దాం ట్రైలర్లో ఎలా ఉంటుందో, అలాగే రాబోయే సమ్ సీన్స్ ఉంటాయి, ఆ సీన్స్లో ఎలా ఉంటుందో, మూవీ వస్తుంది, మూవీలో ఎలా యాక్ట్ చేస్తాడో అన్నది తెలుస్తుంది శివాజీ గారు వచ్చిన తర్వాత. అండ్ ఇంకా పక్కన సైడ్ క్యారెక్టర్గా యాడ్ చేస్తున్న అంతగా కామెడీ పర్సన్స్ ఎవరు నాకు అనిపించలేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఎదిరిపోయింది లిటరలీ. సింపుల్గా అయితే ఇచ్చేశారు. అండ్ చూసుకుందాం మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అన్నది, కలరిస్ట్, విఎఫ్ఎక్స్, మ్యూజిక్ అబ్దుల్ వహాబ్ అంట. సూపర్ మ్యూజిక్, హేషమ్ అబ్దుల్ వహాబ్. లిటరలీ ఓకే. లాస్ట్లో వాళ్ళిద్దరు కలిసిపోయినప్పుడు నాకైతే సమంత గారిది నా బంగారం మూవీ సంథింగ్ ఏదో రాబోతుంది, తస్సాదియ్య సంథింగ్, ఆ లిరిక్స్ వినిపించింది భయ్య నాకైతే. మరి మీకేమనిపించిందో కూడా నాకు తెలీదు, కామెంట్ చేయండి. మీకు ఇది చూసుకుంటే అబ్దుల్ వహాబ్ ఈయన మ్యూజిక్ ఇచ్చాడు, లిటరలీ ఇచ్చి పడేసాడనే చెప్పుకోవాలి. ఆదిత్య హాసన్ గురించి చెప్పుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అబ్బో, ఆయన నేను చూశాను భయ్య, నిన్న పర్ఫార్మెన్స్ చేశాడు. టీజర్ రిలీజ్ చేయడానికి మామూలు పర్ఫార్మెన్స్ కాదు. నాగవంశీ గారు అంతా స్క్రిప్ట్ అనే చెప్పుకోవాలి. స్క్రిప్టో లేకపోతే పర్ఫార్మెన్సో అదర్ పడేశాడు భయ్య. లిటరలీ డైరెక్టర్ అంటే ఆ మాత్రం ఉండాలి, చేశాడు అలాగా. మరి మీకు ఎలా అనిపించింది, మీరు చూసారా లేదా? చూస్తే కామెంట్ చేయండి, చూడకపోతే కూడా వీడియోని లైక్ చేసుకోండి, ఓకేనా? అండ్ మీకు కొన్ని ప్రోడక్ట్స్ లింక్స్ అయితే నేను పెట్టేస్తాను. మీకు నచ్చిన బడ్జెట్లోనే, మీకు నచ్చితే తీసుకోండి, లేదంటే స్కిప్ చేసి పడేసేయండి. కాకపోతే ఒకసారి చూడండి, చూసిన తర్వాత ఎంజాయ్ చేయండి. అండ్ ఇంకేమన్నా ఉంది అంటే అప్డేట్స్ మీద మన ఛానల్ నుంచి అప్డేట్స్ అయితే రెగ్యులర్గా వస్తాయి. మీరు ఎక్కడా స్కిప్ చేయకుండా వీడియోని చూసినందుకు థ్యాంక్ యూ అండ్ ఐ లవ్ యూ. నెక్స్ట్ వీడియోతో ఏమైనా వద్దామంటే మనం పెద్ద ఐటమ్ సాంగ్ రాబోతుంది, అది ఎప్పుడు వస్తుందని కూడా కన్ఫర్మ్ చేసి పెడతా. కొన్ని లీక్స్ అయితే పారడైజ్ నుంచి కూడా అప్డేట్ అయితే వచ్చింది. May 10th సెకండ్ సాంగ్ రాబోతుంది. మరి చూద్దాం అది ఎప్పుడు వస్తుందో చూద్దాం. అంటే పర్టికులర్గానే ఏమైతే అనౌన్స్మెంట్ చేయాలా, మన నడుస్తుంది, అదంతా రూమర్ నడుస్తుంది. అప్పటి వరకు మనం వెయిట్ చేద్దాం. కన్ఫామ్ అయ్యేంత వరకు వెయిట్ చేయక తప్పదు. మనం ఓన్లీ మాట్లాడేసుకుంటే అది అయ్యే పనే కాదు, ఓకేనా? సో నెక్స్ట్ వీడియోతో మనం కలుద్దాం. మరి మీకు టీజర్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సినిమా వెరీ సూన్ అంట, ఎపిక్ లవ్ స్టోరీ. లిటరల్లీ ఎపిక్ అన్నారు కాబట్టి మరి దీంట్లో అంతగా చూసుకుంటే మొత్తం అలాంటిదే పెట్టారు. మరి ఫ్యాన్స్ ఏమనుకుంటారో ఏంటో చూడాలి. వైష్ణవి నాగవంశీ అన్న గురించి తెలిసిందిగా ఈయన హ్యాండ్ పడిందంటే లిటరలీ అస్సామే. మరి చూద్దాం, మరి థియేటర్లో సూన్ వస్తుంది. అండ్ అప్పటి వరకు వెయిట్ చేయక తప్పదు. అప్పటి వరకు వచ్చిన మూవీస్ ఎంజాయ్ చేస్తూ ఉండాలి. ఇలాంటి లవ్ స్టోరీస్ కావాలనుకుంటే మనం ఈ ట్రేజర్లు అవన్నీ చూసి ఎంజాయ్ చేయాలి. సో ఇంకేంటి మరి, ఇప్పుడు నెక్స్ట్ వీడియోతో కలుగుతా. సీ యూ, బాయ్.